హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పెళ్ళిళ్ళల్లో వడ్డించే సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ని ఈరోజు చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేస్తారు. అన్నం పొడి పొడిగా మెతుకు అంటుకోకుండా అంత బాగా వస్తుంది. ఇలా ఒకసారి నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఈ బగారా రైస్ చేయడానికి ఇక్కడ నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇవి గ్రామ్స్లో 250 గ్రామ్స్ ఉండొచ్చు, 250 గ్రాములు. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు బగారా రైస్ చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక కొంచెం దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, ఒక 3 లవంగాలు, ఒక పెద్ద యాలుక్కాయ, ఒక చిన్న జాపత్రి, ఒక 3 యాలుక్కాయలని ఇలా కొంచెం తుంచి వేసుకోండి. అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్, ఒక 5-6 మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఇదంతా 1 నిమిషం వేయించుకోండి. ఈ మసాలా దినుసులు వేగాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఇవి మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ జీడిపప్పు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఇది 2 టీ స్పూన్లు వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ పేస్ట్ బాగా ఈ ఆయిల్లో వేగేటట్టు వేయించండి. 2 నిమిషాల తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం ఈ పుదీనా, కొత్తిమీర వేయించండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇలా ఆయిల్లో వేయించడం వల్ల. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత 1 టమాటాని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కూడా ఇలా అంతా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి టమాటా బాగా మెత్తబడే వరకు ఉడికించుకోండి. టమాటా ఇలా 2-3 నిమిషాల కల్లా మెత్తబడిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం ఈ పొడిల్ని వేయించండి. 1 నిమిషం తర్వాత దీనిలోకి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. 1 గ్లాసు పోసుకుంటే అన్నం కొంచెం మరీ గట్టిగా ఉంటుందండి. అందుకని 2 గ్లాసులు పోసుకొని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరచక్క నిమ్మకాయని ఇలా రసం పిండుకొని వేసుకోండి. ఇలా అంతా పిండుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదని. నాకు ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. మీ రుచికి సరిపడా వేసుకొని నీళ్ళని ఇలా బాగా తెరలకాగనివ్వండి. నీళ్ళు ఇలా బాగా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ని ఇలా వడజల్లల్లో వేసుకొని నీళ్ళు ఏమీ రాకుండా రైస్ అచ్చం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా నిదానంగా కలుపుకోండి. రైస్ అనేవి విరిగిపోతాయండి ఎలా అంటే అలా కలిపితే. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాల కల్లా రైస్ అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇదంతా మళ్ళీ నిదానంగా ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, రైస్ ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. అంతే, రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక చాకుని తీసుకొని రైస్ లోపలికి పెట్టి గుచ్చి చూడండి. చాకు అనేది తడిగా ఏమీ లేకుండా వస్తే రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వెంటనే కదపకుండా మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా బగారా రైస్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా చేస్తారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీని ఇంతకుముందు వీడియోలో చూపించానండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.